198, 426, 284, 57 ఈ 4 నంబర్స్ చూస్తే గానీ ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఏం జరిగిందో అర్థం చేసుకోవడం కష్టం. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది, కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో 198కే ఆల్అౌట్ అయింది. బంగ్లాదేశ్ వచ్చి 426 రన్స్ కొట్టింది. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ఎందుకు వచ్చేసరికి బంగ్లాదేశ్ దగ్గర 228 రన్స్ లీడ్ ఉంది. అయినప్పటికీ ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో క్యామరూన్ గ్రీన్ సెంచరీ కొట్టారు. మరి ఇంత జరిగిన తర్వాత కూడా ఆస్ట్రేలియా ఇలా ఓడిపోయింది, అది కూడా 9 వికెట్స్ డిఫరెన్స్ తో. అసలు ఈ మ్యాచ్ ని బంగ్లాదేశ్ ఎక్కడ గెలిచింది? ఆన్సర్ స్కోర్ బోర్డ్లో ఉంది, కానీ మీరు అనుకుంటున్న చోట మాత్రం లేదు. ముందుగా ఒక విషయం, ఆస్ట్రేలియాకి ఈ మ్యాచ్లో అడ్వాంటేజ్ లేకపోలేదు. హోమ్ కండిషన్స్ ఉన్నాయి. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, క్యామరూన్ గ్రీన్ లాంటి ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. అందుకే మ్యాచ్ ముందు అందరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఆస్ట్రేలియానే ఈజీగా డామినేట్ చేసి గెలుస్తుంది అని అనుకున్నారు. కానీ క్రికెట్లో రెప్యుటేషన్స్తో రన్స్ రావు కదా. ఫస్ట్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ ఒక సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చింది. ఆస్ట్రేలియాను ప్రెజర్లోకి తీసుకురాగలమా అనే క్వశ్చన్కి ఎస్ అనే ఆన్సర్ ఇచ్చింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసిన స్కోర్ 198 ఆల్అౌట్. ఆడింది 53 ఓవర్స్ మాత్రమే. అంటే ఆస్ట్రేలియాకి ఒక పెద్ద టోటల్ బిల్డ్ చేయడానికి బంగ్లాదేశ్ ఛాన్సే ఇవ్వలేదు. హసన్ మహమ్మద్ ఒంటి చేతితో 55 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీసుకున్నారు. తస్కిన్ అహ్మద్ 2 వికెట్స్, హుస్సేన్ 2 వికెట్స్ తీసుకున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. స్టీవెన్ స్మిత్ ఒక్కడే ఫస్ట్ ఇన్నింగ్స్ లో 71 రన్స్ చేశారు. అంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోలేదు. స్మిత్ ఒక్కడే రెసిస్టెన్స్ ఇచ్చారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఒక బ్యాట్స్మెన్ ఫైట్ చేస్తే టెస్ట్ ఇన్నింగ్స్ సర్వైవ్ అవుతుంది, కానీ మ్యాచ్ కంట్రోల్ కాదు. ఎగ్జాక్ట్లీ ఆస్ట్రేలియా విషయంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 198కే ఆల్అౌట్ అయింది. బంగ్లాదేశ్ కి ఇప్పుడు ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ వచ్చింది, కానీ ఇక్కడే అసలు టెస్ట్ మొదలైంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆస్ట్రేలియా దగ్గర ఇంకా కంబ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. మిచెల్ స్టార్క్, జోస్ హేజల్వుడ్, ప్యాట్ కమిన్స్, నాథన్ లయన్ లాంటి డేంజరస్ బౌలింగ్ లైనప్ ఉంది. అంటే బౌలింగ్ అటాక్ చిన్న విషయం కాదు. కానీ బంగ్లాదేశ్ ఒక్క పార్ట్నర్షిప్ తో ఆస్ట్రేలియాని మరింత ఫ్రస్ట్రేషన్ లోకి నెట్టింది. తాంజిద్ హసన్ 101 రన్స్ చేశారు. నజ్ముల్ హుస్సేన్ సాంతో 84 రన్స్, మోమినుల్ హక్ 49 రన్స్, మెహ్దీ హసన్ మిర్ 65 రన్స్ చేశారు. దీంతో ఫైనల్ గా టోటల్ వచ్చేసి 426 రన్స్. ఇక్కడ ఒక నంబర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా చేసింది 198 రన్స్ అయితే బంగ్లాదేశ్ చేసింది 426 రన్స్. డిఫరెన్స్ వచ్చేసి ఏకంగా 228 రన్స్ గా ఉంది. ఇది కేవలం ఒక లీడ్ మాత్రమే కాదు, ఇది ఆస్ట్రేలియాకు ఒక క్లియర్ మెసేజ్. మీరు మమ్మల్ని ఒక్కసారి అవుట్ చేయగలిగారు, కానీ మమ్మల్ని మ్యాచ్ నుంచి బయటకు పంపలేకపోయారు అని. ఇక స్కోర్ బోర్డ్ చూస్తే మన అటెన్షన్ న్యాచురల్లీ సెంచరీ మీదకే వెళ్తుంది. తాంజిద్ 101 చేశారు. అదొక ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి. కానీ బంగ్లాదేశ్ కి మ్యాచ్ విన్నింగ్ అడ్వాంటేజ్ తీసుకొచ్చింది మాత్రం ఆ ఒక్క సెంచరీ కాదు. ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 138 ఓవర్స్ వరకు కంటిన్యూ అయింది. అంటే ఆస్ట్రేలియా బౌలర్స్ కి ఒక లాంగ్ షిఫ్ట్ లా జరిగింది. హేజల్వుడ్ 28 ఓవర్స్ వేసి 6 వికెట్స్ తీసుకున్నాడు. మిచెల్ స్టార్క్ 26 ఓవర్స్, ప్యాట్ కమిన్స్ 27 ఓవర్స్, నాథన్ లయన్ 31 ఓవర్స్ వేశారు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే బంగ్లాదేశ్ క్విక్ గా 250 రన్స్ చేసి ఆల్అౌట్ అయిపోలేదు. వాళ్ళు ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ ని 138 ఓవర్స్ పాటు సాగదీశారు. అదే ప్రెజర్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కనిపించింది. ఇక్కడే స్కోర్ కార్డ్ కంటే స్టోరీ పెద్దదవుతుంది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా అంత ఈజీగా సరెండర్ కాలేదు. వాళ్ళు ఏకంగా 284 రన్స్ చేశారు. మరి ఇక్కడ ఆస్ట్రేలియాకి ఒక హీరో కనిపించారు, క్యామరూన్ గ్రీన్. 201 బాల్స్ లో 104 రన్స్ చేశారు. అంటే ఆస్ట్రేలియా కొలాప్స్ అవుతున్న టైంలో ఆల్మోస్ట్ హాఫ్ డే రెసిస్టెన్స్ లాంటిది ఇచ్చాడు. స్టీవ్ స్మిత్ కూడా 44 రన్స్ తో మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు. ఆస్ట్రేలియా ఒక స్టేజ్ లో బంగ్లాదేశ్ లీడ్ ని ఎరెస్ట్ చేయడానికి ట్రై చేసింది. ఒక మూమెంట్ లో అనిపించింది మేబీ ఆస్ట్రేలియా ఈస్ కమింగ్ బ్యాక్ అని. ఇదే మ్యాచ్ లో బిగ్గెస్ట్ ఇల్యూషన్ అయింది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇంకా ఒక వెపన్ మిగిలే ఉంది. ఆ వెపన్ పేరు మెహ్దీ హసన్ మిరాజ్. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు కావాల్సింది ఏంటి? రన్స్ వస్తే బంగ్లాదేశ్ ని మళ్ళీ బ్యాటింగ్ కి పంపొచ్చు. కానీ మెహ్దీ ఒక్కొక్క పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేస్తూ వెళ్ళాడు. ముందుగా అలెక్స్ క్యారీ, తర్వాత వెబ్స్టర్, ఆ తర్వాత ప్యాట్ కమిన్స్, ఆ తర్వాత నాథన్ లయన్, ఇలా వరుసగా వికెట్స్ తీస్తూ వెళ్ళాడు. ముఖ్యంగా అందరి అటెన్షన్ ని గ్రాప్ చేసిన వికెట్ ఎవరిది అంటే స్మిత్ 44 దగ్గర మెహ్దీకి వికెట్ ఇచ్చేశాడు. అక్కడ ఆస్ట్రేలియా స్కోర్ 122/4 గా ఉంది. ఆ తర్వాత గ్రీన్ ఫైట్ ఇచ్చాడు, సెంచరీ కూడా కంప్లీట్ చేశాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే గ్రీన్ సెంచరీ ఆస్ట్రేలియాకు మ్యాచ్ విన్నింగ్ లీడ్ ఇవ్వలేకపోయింది. అది జస్ట్ కొలాప్స్ ని డిలే చేసింది. ఇక గ్రీన్ సెంచరీతో ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ లో 284 రన్స్ చేయగలిగింది. దీంతో శ్రీలంక ముందున్న టార్గెట్ జస్ట్ 57 రన్స్ మాత్రమే.
అంటే గ్రీన్ సెంచరీ ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాకి బంగ్లాదేశ్ని మళ్ళీ ప్రెజర్లోకి తీసుకెళ్లేంత గ్రీన్ తన పని తాను చేశారు. కానీ బంగ్లాదేశ్ ఆల్రెడీ బిల్డ్ చేసిన 228 రన్స్ లీడ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అడ్వాంటేజ్ అంత పెద్దదిగా ఏర్పడింది. అందుకే గ్రీన్ సెంచరీ మ్యాచ్ ని సేవ్ చేయలేకపోయింది. కేవలం ఆస్ట్రేలియాకి ఇంకొంచెం టైం ఇచ్చింది అంతే. ఇప్పుడు బంగ్లాదేశ్ కి కావాల్సింది 57 రన్స్ మాత్రమే, కానీ ఆస్ట్రేలియాకి కావాల్సింది మాత్రం 10 వికెట్స్. ఇక్కడే ప్రెజర్ ఎవరి మీద ఉందో క్లియర్ గా అర్థమైపోతుంది. బట్ బంగ్లాదేశ్ పానిక్ అవ్వలేరు. జస్ట్ 14.2 ఓవర్స్ లోనే 57 per 1 కొట్టేసి చేస్ కంప్లీట్ చేసి ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ కార్డ్ ఇలా ఉంది. సర్మాన్ ఇస్లాం 25 నాట్అవుట్, మామునుల్ హక్ 30 నాట్అవుట్. జోస్ అజల్వుడ్ ఒక వికెట్ తీసుకున్నారు, కానీ అది కూడా మ్యాచ్ ని చేంజ్ చేయలేకపోయింది. దీంతో బంగ్లాదేశ్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియా 9 వికెట్స్ డౌన్ కారు, 9 వికెట్స్ తేడాతో డిఫెక్ట్ అయింది. ఇప్పుడు మన ఓపెనింగ్ క్వశ్చన్ కి తిరిగి వద్దాం. ఆస్ట్రేలియాకి హోమ్ అడ్వాంటేజ్ ఉంది. స్మిత్ 71 చేశారు, గ్రీన్ 104 చేశారు. అజల్వుడ్ 6 వికెట్స్ కూడా తీసుకున్నారు. అయినప్పటికీ బంగ్లాదేశ్ ఎలా గెలిచింది? ఒక్క రీజన్ కాదు, 5 ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం పదండి. రీజన్ నెంబర్ 1, ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్. బంగ్లాదేశ్ బౌలర్స్ ఆస్ట్రేలియాని 198 కే ఆల్అౌట్ చేశారు. రీజన్ నెంబర్ 2, లాంగ్ బ్యాటింగ్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 138 ఓవర్స్ బ్యాటింగ్ చేసి 426 రన్స్ చేసింది. రీజన్ నెంబర్ 3, 228 రన్స్ లీడ్. ఇదే మ్యాచ్ కి బిగ్గెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ. ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేసరికి బంగ్లాదేశ్ 228 రన్స్ లీడ్ లో ఉంది. రీజన్ నెంబర్ 4, సెకండ్ ఇన్నింగ్స్ ప్రెజర్. ఆస్ట్రేలియాకి కంబ్యాక్ ఛాన్స్ ఇచ్చిన మిగిలి 5/66 తో ఫినిష్ చేశారు. ఇక రీజన్ నెంబర్ 5, స్మాల్ టార్గెట్. ఆస్ట్రేలియా తమ సెకండ్ ఇన్నింగ్స్ లో 288 కి ఆల్అౌట్ అయ్యేసరికి బంగ్లాదేశ్ కావాల్సింది జస్ట్ 57 రన్స్ మాత్రమే. అంటే బంగ్లాదేశ్ జస్ట్ 14.2 ఓవర్స్ లో మ్యాచ్ గెలిచేసింది. వాళ్ళు ఈ మ్యాచ్ ని ఫస్ట్ ఇన్నింగ్స్ నుంచే బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అందుకే విక్టరీని కేవలం బంగ్లాదేశ్ బీట్ ఆస్ట్రేలియా అని చెప్పడం సరికాదు. ఇది ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ కి ఫస్ట్ ఎవర్ టెస్ట్ విక్టరీ. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ కి రాలేదు, హసన్ మౌమర్ కి వచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 6 వికెట్స్ తీశారు, సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్స్ తీశారు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 9 వికెట్స్ తీశారు. అంటే బంగ్లాదేశ్ విక్టరీకి 2 కంప్లీట్లీ డిఫరెంట్ పేసెస్ ఉన్నాయి. ఫస్ట్ హసన్ మౌమర్ ఆస్ట్రేలియాను బ్రేక్ చేశారు, తర్వాత మేడీ ఆస్ట్రేలియా కంబ్యాక్ ని బ్రేక్ చేశారు. మరి మొదట్లో మనం అడిగిన క్వశ్చన్, ఆస్ట్రేలియాకి ఇన్ని అడ్వాంటేజ్ ఉన్న బంగ్లాదేశ్ ఎలా గెలిచింది? ఇప్పుడు ఆన్సర్ క్లియర్ అయింది అనుకుంటున్నా. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్కి అసలు గేమ్ చేంజర్ హసన్ మౌమదా, మేడీనా, లేక 426 రన్ ఫస్ట్ ఇన్నింగ్సా? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.